వెల్కమ్ టు అగ్మాక్స్. ఆంధ్రప్రదేశ్ రైతులకు మంచి శుభవార్త అందింది. రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ పథకాలను కలిపి అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు పథకాల ద్వారా ఏపీ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో ఏడాదికి మొత్తం 20,000 రూపాయలు జమ చేయనుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు అందిస్తోంది. పిఎం కిసాన్ పథకం కింద కేంద్రం సంవత్సరం పాటు 3 విడతల్లో 2,000 రూపాయల చొప్పున మొత్తం 6,000 రూపాయలు జమ చేస్తోంది. ఇక అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ మోడల్ ద్వారా ఏపీ ప్రభుత్వం ప్రతి సంవత్సరంలో మొదటి విడత 7,000 రూపాయలు, రెండో విడత మరొక 7,000 రూపాయలు, చివరి విడతగా 6,000 రూపాయలు విడుదల చేస్తుంది. ఈసారి పిఎం కిసాన్ నిధులు విడుదలయ్యే రోజునే అన్నదాత సుఖీభవ నిధులను కూడా విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ముందుగా తెలిపింది. ఆ ప్రకారం ఆగస్టు 2న పిఎం కిసాన్ 20వ విడత నిధులతో పాటు అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులు కూడా రైతుల ఖాతాల్లో జమ కావడంతో అర్హులైన రైతులకు 7,000 రూపాయలు పొందుతారు. ఇక రెండో విడత కోసం రైతులు ఎదురు చూస్తుండగా కేంద్రం తాజాగా పిఎం కిసాన్ 21వ విడత విడుదల తేదీని ఖరారు చేసింది. నవంబర్ 19న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నిధులను విడుదల చేయనున్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. దీనితో అదే రోజున అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు కూడా విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఈ విడతలో ఏపీ రైతుల ఖాతాల్లో మరో 7,000 రూపాయలు జమ కావచ్చు. ఇందులో కేంద్రం నుంచి 2,000 రూపాయలు, రాష్ట్రం నుంచి 5,000 రూపాయలు వస్తాయి. అయితే అన్నదాత సుఖీభవ రెండో విడతపై రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన ఇంకా ఇవ్వాల్సి ఉంది. ఈ పథకానికి మీరు అర్హులా కాదా తెలుసుకోవాలంటే అధికారిక వెబ్సైట్ అన్నదాత సుఖీభవ .ap.gov.in సందర్శించి నో యువర్ స్టేటస్ ఆప్షన్లో ఆధార్ నంబర్ క్యాప్చా ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే మీ పేరు, జిల్లా, మండలం, గ్రామం వివరాలతో పాటు పథకం స్టేటస్ కూడా స్క్రీన్పై కనిపిస్తోంది.